హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆయన కెరియర్ లో చేసిన 8 సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయితే అయ్యాయి. రాజమౌళి గారి తర్వాత ఇలా అన్ని సినిమాలు హిట్స్ కొట్టడం అనేది ఓన్లీ అనిల్ రావుపుడి గారి మాత్రమే సాధ్యమైంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తున్నారు అనిల్ రావుపుడి గారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ చిరంజీవి గారు కూడా బోలా శంకర్ సినిమా తర్వాత విశ్వంబర సినిమా చేశారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. అందుకనే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఈ సినిమాని చాలా నమ్మకంతో అయితే చేస్తున్నారు. ఈ సినిమా మీద ఆయన చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు అనిల్ రావుపుడి గారి వర్కింగ్ స్టైల్ ని నచ్చి ఒక సూపర్ ఆఫర్ ఇచ్చారంట చిరంజీవి గారు. అయితే అనిల్ రావుపుడి గారి వర్కింగ్ స్టైల్ అంతేకాకుండా ఆయన డెడికేషన్ అండ్ ఆయన ప్లానింగ్ అంతా నచ్చి నెక్స్ట్ స్టోరీ రాసుకో, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ ఇంకొక సినిమా కూడా చేద్దామని ఒక ఆఫర్ అయితే ఇచ్చేసారంట. అయితే అనిల్ రావుపుడి గారు ఈ సినిమా తర్వాత నాగార్జున గారితో సినిమా చేయాలి అనే ఒక ప్లాన్ లో అయితే ఉన్నారు. యాక్చువల్లీ భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ గారితో ఇంకొక సినిమాని కూడా ప్లాన్ చేశారు. కాకపోతే బాలకృష్ణ గారు వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల అదైతే కుదరలేదు. మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇంకొక ఆఫర్ అయితే ఇచ్చేశారు. మరి మెగా 157 సినిమా తర్వాత అనిల్ రావుపుడి గారు ఎవరితో సినిమా చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.